రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. రవి కేసులో పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగలించినట్లుగా అనుమానించారు. ప్రహ్లాద్ వెళ్లేలా పేరిట పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు చెప్పాడు రవి. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి విచారించారు పోలీసులు. కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ ను విచారించారు. ఇమంది రవి ఎవరో తనకు తెలీదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యానన్నారు. రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. రవి కేసులో పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రహ్లాద్ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగలించినట్లుగా అనుమానించారు. ప్రహ్లాద్ వెళ్లేలా పేరిట పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు చెప్పాడు రవి. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ ను పిలిపించి విచారించారు పోలీసులు. కస్టడీలో ఉన్న రవి ఎదుటే ప్రహ్లాద్ ను విచారించారు. ఇమంది రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యానన్నారు. రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ రవికి సంబంధించి ఈరోజు కస్టడీ పూర్తయింది. అయితే 3 కేసుల్లో 12 రోజుల పాటు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే విచారణలో మాత్రము చాలా కీలకమైన విషయాలను కూడా పోలీసులు రాబట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా ప్రహ్లాద్ పేరుకు సంబంధించిన డాక్యుమెంట్లను దొంగలించి ఐరవి పాన్ కార్డ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. అయితే దీనిపైన దీనికి సంబంధించి పోలీసులు విచారించగా ప్రహ్లాద్ తన క్లాస్మేట్ అని చెప్పి కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రహ్లాద్ను కూడా హైదరాబాద్కు పోలీసులు రప్పించి యొక్క విచారణ చేస్తే మాత్రము తనకు ఇమ్మంది రవి అనే వ్యక్తి తనకు పరిచయం లేదు. తన డాక్యుమెంట్లను దొంగలించి యొక్క పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు ప్రహ్లాద్. అయితే మొత్తానికి మాత్రము ఐబొమ్మ రవి కావచ్చు, ప్రహ్లాద్కు మాత్రం ఎక్కడా కూడా సంబంధం లేదనేది మాత్రం ప్రహ్లాద్ ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి తను గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని చెప్పి కూడా ఇమ్మంది రవి యొక్క సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రహ్లాద్ యొక్క బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్లుగా తెలుస్తుంది. అతన్ని హైదరాబాద్ కూడా పిలిపించారు. హైదరాబాద్ పిలిపించి మరి ఈరోజు విచారణ కూడా కొనసాగించారు. నిన్న విచారణ కొనసాగించారు, ఈరోజు కూడా విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఐబొమ్మ రవి ముందు పెట్టి మరి ప్రహ్లాద్ను విచారించగా అక్కడ మాత్రము ఎలాంటి విషయాలు మాత్రము రవి చెప్పలేని పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఈ రోజుతో ఈ యొక్క 12 రోజుల కస్టడీ కూడా ముగిసింది. అయితే ఉస్మానియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్సలు కూడా అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచి తిరిగి చెంచల్ కూడా జైలు కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము చాలా కీలకమైన అంశాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రాబట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన పైరసీ ఎవరు చేసేవారు, దానికి సంబంధించి సర్వర్ను ఎవరు హ్యాక్ చేసేవారు, దీనికి సంబంధించి పూర్తిగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చూసుకునేవారు అనే దీనిపైనే ముఖ్యంగా పోలీసులు విచారణ కొనసాగించిన నేపథ్యంలో మరికొంతమంది పేర్లను కూడా రవి ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ యొక్క పైరసీకి సంబంధించిన సినిమా దానిపైన మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లావాదేవీల ట్రాన్సాక్షన్ కావచ్చు, ఈ యొక్క సినిమా పైరసీకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కావచ్చు, అంతేకాకుండా ఐపీ అడ్రస్ సంబంధించిన నేపథ్యంలో కొంతమందిని గుర్తించారు. కానీ వాళ్ళ పేర్లను మాత్రము పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ పేర్లు బయటకు వస్తే మాత్రము వారు పారిపోయే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఇప్పటికే 12 రోజుల పాటు విచారించారు పోలీసులు. అయితే 3 కేసుల్లో అంటే ఒక్కొక్క సినిమాకు సంబంధించిన పైరసీకి సంబంధించి 3 కేసులు తాజాగా నమోదైన నేపథ్యంలో నాంపల్లి కోర్టు అనుమతితో 12 రోజుల పాటు విచారించారు. ఈ రోజుతో కస్టడీ ముగిసింది. మరోవైపు చూస్తే మాత్రము ముఖ్యంగా చూస్తే లక్షల్లో లావాదేవీలు కావచ్చు, డొమైన్ కొనుగోలు సంబంధించి కావచ్చు, ఐపీ మ్యాక్స్ సంబంధించి ఎలా చేశారు
అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగించిన నేపథ్యంలో ఈ యొక్క రవి చాలా విషయాలు చెప్పిన నేపథ్యంలో రేపటి నుంచి మరికొంతమందిని కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో రవికి సంబంధించిన కొంతమంది స్నేహితులు ఇక్కడి నుంచి ఇక పూర్తిగా మనీ ట్రాన్సాక్షన్ చేశారనే దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే వారిని కొంతమంది అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. రేపు దీనిపైన మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము సినిమా పైరసీకి సంబంధించి పోలీసులు ఇప్పటికే చాలా విషయాలు కూడా రాబట్టారు. రైట్, థ్యాంక్ యూ పవన్. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ అన్ని ఉత్తమ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టు కోసం నేల మీద పడుకొని పనిచేశానని 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు మళ్లించామని తెలిపారు. 90 టీఎంసీలకు 45 టీఎంసీలకు తగ్గించారా లేదా ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. డిపిఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనంగా ఎందుకున్నారని మండిపడ్డారు. తమ హయాంలో 7 అనుమతులు తెచ్చామని 2 ఏళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చారా అని నిలదీశారు. పాలమూరు ద్రోహుల్ కాంగ్రెస్ నేతలని గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ అని అన్నారు. 2 టన్నెల్స్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, మినిస్టర్ ఉత్తమ్ చేతకానితనాన్ని తమపై రుద్దుతున్నారని చిట్చాట్లో హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ సర్కారుపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. యథావిధిగా 2-3 రోజులు సభ నిర్వహించాలని చూస్తుందని, ఇందులో కూడా ఒక రోజంతా పవర్ పాయింట్ పేరుతో సమయం వృధా చేసే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ తో రేవంత్ ఒప్పందం చేసుకున్నారని, వీరిని వారు కాపాడుకుంటున్నారన్నారు. తొండలు చొరగొడతా అని రేవంత్ ఇప్పుడు ఎదురెళ్లి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలు ఈ రాష్ట్రంలో కొట్టిమిట్టాడుతూ ఉంటే ఈ సమస్యల మీద చర్చించే దమ్ము ధైర్యం లేనటువంటి ప్రభుత్వం మళ్ళీ యథావిధిగా ఎప్పటిలాగే మళ్ళీ 3-4 రోజుల్లో ఈ వింటర్ సెషన్ ని కూడా క్లోజ్ చేసే విధంగా ఈ రోజు బీఏసీలో మాట్లాడడం జరిగింది. ఒక రోజంతా కృష్ణా జలాల మీదనో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనో కేవలం సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా కేసీఆర్ గారికి మిత్రుడిగా మారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ రోజు కాళేశ్వరం నుంచి డైవర్ట్ చేయడానికో ఇతర ప్రజా సమస్యల నుంచి గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఆరోపణల అంశంలో వారిని జైల్లో పెడతానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయించకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి ఈ రోజు చాలా స్పష్టంగా అర్థమైంది. రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తొండ జొరగొడతా అంటాడు, ఇలా కేసీఆర్ దగ్గర పోయి దండాలు పెడతాడు. తొండలు జొరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈ రోజు ఇద్దరు వ్యవహారం బయటపడ్డది. ఇద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
నేను అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి హెల్త్ పాలసీ మీద ఎందుకు చర్చకు రావడం లేదు? ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి, లేకుంటే నువ్వు అమెరికా పోయేసి అక్కడ పెట్టుబడులు అని చెప్పేసి రకరకాలుగా హైప్ తీసుకొచ్చినావు కదా రేవంత్ రెడ్డి. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం నీకున్నదని అడుగుతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులన్నీ ఎక్కడికి పోయినాయి? దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతా ఉన్నాం. ప్రతి వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి డిస్కషన్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదని అడుగుతా ఉన్నా. కేబినెట్ భేటీలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్లు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్లు సమాచారం. ఒకసారి సార్ సార్ మణిపల్లి గారు సార్ సార్ ఏం సార్ 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 ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ 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 ఏం సార్ ఏంటి సార్ మళ్ళీ మాట్లాడారు సార్ రాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం డౌన్. మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయచోటి మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది. కాకినాడ జిల్లా సూరంపాలెం పంచాయతీ పన్ను ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఇంజనీరింగ్ యూనివర్సిటీ. ప్రతి ఏడాది ఆ యూనివర్సిటీ పంచాయతీకి 20 లక్షల రూపాయల పన్ను కడుతుంది. అయితే ప్రభుత్వం రీఅసైన్మెంట్ ఆదేశాలతో యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్ల కొలతలు వేసి 93 లక్షల పన్ను విధించింది. అయితే పెంచిన పన్నును ఎగ్గొట్టి గతంలో ఉండే ట్యాక్స్ ను కట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది యూనివర్సిటీ. పంచాయతీకి ఆదాయం తగ్గుతుందంటున్నారు గ్రామ సర్పంచ్. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సర్పంచ్ గంగా భవాని. నా పేరు మాస్టర్ గంగబాబని, సూరంపాలెం సర్పంచ్. మాకు కాలేజీ ఆదిత్య కాలేజీ నుంచి మాకు పన్ను రావాలని మేము కోరుతున్నామండి. కానీ ఇక్కడ ఉన్న పెద్దలు, ఎంపీడీసీ గారి నంబర్లు వీళ్ళందరూ కలిసి మాకు ఆ పన్ను రాకుండా చేస్తున్నారండి. అది మేము కలెక్టర్ గారికి కూడా పెట్టామండి ఇలా చేస్తున్నారని. కాకపోతే వాళ్ళు ఇంకా ఏమి మనకి ఏం సమాధానం చెప్పలేదండి. కేఎం గారికి, నారా లోకేష్ గారికి అందరికీ పెట్టామండి. పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అందజేసామండి. దీని గురించి మాకు పన్ను చేసేలా చేయాలని మేము కోరుతున్నాము. మాకు గ్రామంలో పంచాయతీ మాకు అభివృద్ధి కోసం మనం పోరాడుతున్నామండి. అది రాకుండా వీళ్ళు ఎంపీడీసీ గారు వీళ్ళందరూ కుంచరాజన్న ఎత్తి ఎంపీడీసీ గారు మాకు పన్ను రాకుండా చేయాలని చూస్తున్నారండి. నా పేరు కాకినాడ జిల్లా సూరంపాలెం పంచాయతీ పన్ను ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఇంజనీరింగ్ యూనివర్సిటీ. ప్రతి ఏడాది ఆ యూనివర్సిటీ పంచాయతీకి 20 లక్షల రూపాయల పన్ను కడుతుంది. అయితే ప్రభుత్వం రీఅసైన్మెంట్ ఆదేశాలతో యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్ల కొలతలు వేసి 93 లక్షల పన్ను విధించింది. అయితే పెంచిన పన్నును ఎగ్గొట్టి గతంలో ఉండే ట్యాక్స్ ను కట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది యూనివర్సిటీ. పంచాయతీకి ఆదాయం తగ్గుతుందంటున్నారు గ్రామ సర్పంచ్. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సర్పంచ్ గంగా భవాని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, థ్యాంక్ యూ సిరీస. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నిర్వాహకం అదే పంచాయతీ పన్ను కట్టాల్సిన 20 లక్షల పన్ను కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గంగాబాబుని ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నుంచి బిల్డింగ్ కొలతలు కానీ 93 లక్షల రూపాయలు కట్టవలసి ఉంది. అయితే ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు యూనివర్సిటీ అంటుంది పంచాయతీ సర్పంచ్. యూనివర్సిటీ సహకారం చేస్తున్న పంచాయతీ సెక్రటరీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది గంగాబాబుని. అయితే గతంలో వీళ్ళు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా షణ్ముఖ మోహన్ కి అయితే ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వార్డు నెంబర్లందరూ ఆదేశాల మేరకే యూనివర్సిటీ ఆమోదించని చెప్పొచ్చు కాలేజీకి. అయితే పంచాయతీ ప్రెసిడెంట్ లేకుండా అది
చల్లని చెప్తున్నట్టు కరెక్ట్ గా చెప్తున్నట్టు సమాచారం అయితే ఉంది. అయితే అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం 2 కాలేజీలు ఉన్నాయి, ప్రగతి కానీ అక్కడ ఆదిత్య యూనివర్సిటీ కాలేజీలు 2 ఉన్నాయి. ఆ లక్షల కోట్లు రాజశేఖర టైంలో అయితే ₹1,00,000 నుంచి కట్టేవారు. అయితే ఈ సంవత్సరం పొడికి ఇదంతా కలిపి 89,60,60,000 అయితే ఇప్పుడు వరకు కట్టవలసిన పన్ను అయితే ఉంది. ఆ పన్ను ఇప్పుడు కూడా కట్టకుండా సెక్రటరీ గారు కూడా ఆమోదించట్లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ సర్పంచ్ ఏవైతే గంగాపని ఉందో ఆ ఇంటి పన్ను 2 కాలేజీ నుంచి కూడా పన్ను కట్టవలసి వస్తుంది. కాపాడే ప్రయత్నం పంచాయతీ రెవెన్యూ కాపాడే ప్రయత్నం చేయాలని ఆవిడైతే ఓపోతుంది. కానీ అక్కడ ఉన్న సెక్రటరీ అయితే రైట్. థ్యాంక్ యూ సిద్ధు. బాపట్ల జిల్లా అద్దంకిలో శర్వాణి బయోఫ్యూయల్ ఫ్యాక్టరీని చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్టరీ పూర్తిగా రైతులు పండించే మొక్కజొన్నతో నడిపించడం జరుగుతుందని చైర్మన్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఎటువంటి దళారీలు లేకుండా రైతులు నేరుగా తాము పండించిన మొక్కజొన్నను ఫ్యాక్టరీలో గ్రహించే సదుపాయం ఉందన్నారు. బయోఫ్యూయల్ ఉపయోగించడం వల్ల కాలుష్యం లేకుండా నివారించవచ్చని చెప్పారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. బయోఫ్యూల్స్ ఇండస్ట్రీని ప్రారంభించడం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవంలో అనుకోకుండా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గవర్నర్ ప్రోగ్రాం ఉన్నందు వల్ల రాలేకపోయారు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన రైతులు కానీ, అదేవిధంగా తోటి మిత్రులు కానీ, ఈ తమవరం గ్రామ ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనాలు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయంగా ఈ రోజు ఈ ప్లాంట్ కి మాకు రోజుకి 2 లక్షల లీటర్లు కెపాసిటీ మా యొక్క ఇండస్ట్రీ. ఈ 2 లక్షల లీటర్లు తయారు కావడానికి మాకు డైలీ 550 టన్నులు మొక్కజొన్న కానీ, అట్లనే ఇంకా నూక కానీ కావాల్సి వస్తుంది. మొక్కజొన్న ఈ నూక కానీ ఈ ఏరియా రైతులకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అది దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న రైతులకి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్నందువల్ల మనకి ఎక్కువగా రిలేషన్ కి ఇటు రైతులకు కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన ఏరియా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి రైతులకి ఎటువంటి ఆర్థికంగా ఉపయోగపడగలమో ఆ విధంగా మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఉన్న ఇథనాల్ ఇండస్ట్రీస్ ను ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్లతోటి మొక్కలు నాటితే ఎంత అటువంటి పొల్యూషన్ తగ్గిపోద్దో అటువంటి దాంతో సమానం అని. పెండింగ్ పనులను పూర్తి చేయకుండా బోగస్ మాటలు మాట్లాడటం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాడుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు విన్నపించుకున్నట్లు వివరించారు. ఒక్క రోజులోనే 10 కోట్ల విలువ చేసే ముగ్గురాయిని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో మీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయంలో కనీసం మీరు పురోగతి సాధించారా? 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్ లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు. ఆ తర్వాత మీరేమన్నా ఖాళీగా ఉన్నారా? ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోడడం. కుమార కాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఇది 2వ కుమార కాలువ ఆ ఊర్లో ఉన్న రైతులు, ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మా ఊరు పక్కన ఒకప్పుడు కుమార కాలువకు మా ఊరి పక్కన పాపాగ్ని నది పారేది. ఇప్పుడు పాపాగ్ని నది పారడం లేదు, పాపాగ్ని గొయ్యి అయింది మా ఊరు అని చెప్తా ఉన్నారు. బోగస్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గోదావరి కని గాంధీ చౌరస్తాలో అభివృద్ధి పనుల పేరుతో తమ దుకాణాన్ని కూల్చివేయడంపై వ్యాపారి కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే దుకాణాలను కూల్చివేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. బాధిత కుటుంబాలతో పాటు మద్దతుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్.
రోజుల కాలం నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉండి చలి అనకుండా ఒకవైపు ఎండ అనకుండా కూడా ఇక్కడే వాళ్ళు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందండి ఇప్పుడు ఒకవైపు గోదావరికని మొత్తం కూడా మున్సిపల్ అధికారులు డివైడింగ్ అని పేరుతో మొత్తం కూడా కూలగొడుతున్న పరిస్థితుల నేపథ్యంలో చిరు వ్యాపారులు కావచ్చు, ఇట్లాంటి వారు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామగుండంలో 2 ఏళ్లలో కూల్చివేసుడు, కమిషన్లు తీసుకొని కట్టించుడు అటువంటి ఒక కార్యక్రమము ఇక్కడ నడుస్తూ ఉన్నది. అభివృద్ధి పేరిట, సుందరీకరణ పేరిట ఇలా పేద కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి ఒక పరిస్థితికి ఇలా పరిపాలన నడుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా గత 9 రోజుల నుంచి వెళ్ళి అంటే ఈ యొక్క చౌరస్తాలో అసలు ఇప్పటికున్న ఈ చౌరస్తా డెవలప్మెంట్కి సంబంధించి గతంలో మన ప్రభుత్వం ఇక్కడ అమరవీరుల స్తూపం చేసి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేసింది. దీన్ని మళ్ళీ ఈ చిరు వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పడేసేటువంటి ఆలోచన ఇలా ఈ యొక్క పాలకవర్గం చేస్తున్నది. ఇప్పుడు దీనికి ఎవరు అతి లేదు, గతి లేదు, అసలు ఎప్పుడు చేస్తారు ఏందనేది లెక్కలేదు. ఇలా మల్లేష్ కుటుంబం గత 9 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నది. మల్లేష్, లలితమ్మ గత 9 రోజుల నుంచి వెళ్ళి. అయితే వీళ్ళతోని గతంలో 2003లో వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకొని 20 లక్షల రూపాయలతోని ఈ యొక్క వైఎస్ఆర్ పట్టా ఉన్నది కాబట్టి పర్మిషన్ తీసుకొని అవన్నీ కట్టి ఇక్కడ రూమ్ కట్టుకున్నారు. దీన్ని వాళ్ళు వస్తే కూడా మాట్లాడితే కూడా దీన్ని సెట్ బ్యాక్ మేము అవసరమైతే మేము ఎక్కువ ఏదైనా ఉండేది ఉంటే దాంట్లో సెట్ బ్యాక్ అవుతామన్నప్పుడు కూడా మున్సిపల్ అధికారులు వేరు, ఒక కాంగ్రెస్ మూట ఇక్కడ ప్రత్యేకంగా ఒక మూట తయారైపోయి ఓల్డ్ అశోక్ను అట్నే కూలగొట్టిరు. ఇక్కడ మిగతా చిరు వ్యాపారస్తులను కూడా అట్లే కూలగొడుతున్నారు. దీంట్లో వీళ్ళది కూడా రాత్రికి రాత్రి వీళ్ళు 12-1 దాకా ఉంటే తెల్లారంగా 3 గంటలకు వచ్చి కూలగొట్టినటువంటి పరిస్థితిని మేము కల్లారు చూసినా. వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో ఇస్తే విజయ్ అనేటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు ఆయనే కంప్లైంట్ ఇస్తే ఆయన మీద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ కూడా చేయలే. అంటే వీళ్ళు అసలు ఈ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ కూల్చివేతలు చేస్తున్నది ఎవరు, అసలు అధికారులా లేకపోతే కాంగ్రెస్ నాయకులా? దీని మీద కరెక్ట్ ఎమ్మెల్యే మాట్లాడు, ఎవరు కూడా మాట్లాడరు. అయితే వీళ్ళు ఆ రోజు కూర్చొని అధికారులను అడిగితే మాకు సంబంధం లేదని అంటున్నారు. ఎవరికి సంబంధం లేదు. మరి ఇప్పుడు ఈ కట్టడం ఎవరు కట్టియాలి? ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టని. మరి దీన్ని ఎట్లా అని చెప్పేసి అలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఈ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఒక కార్యాచరణతోని ఉద్యమ కార్యాచరణ ఇక్కడ ఈ పాలకుల మీద, అధికారుల మీద ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం నడుస్తున్నది. అయినా కూడా 9-10 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడనే ఎమ్మెల్యే ఉంటాడు, ఒకనాడు కూడా ఈ విషయం మీద ఆరా తీయడు. ఒక్కనాడు అధికారులు, కలెక్టర్ వస్తాడు, డిప్యూటీ కలెక్టర్ వస్తారు, దాని మీద ఆరా తీయరు. మరి అసలు ఈ పోలీసు వాళ్ళు వస్తారు, ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయరు. అంటే ఇక్కడ కుటుంబాలను ఏం చేయదలిసిరో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ పరమైనటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఈ కుట్రలతోని కొన్ని కూల్చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూల్చేసుడే పరమపదిగా చేస్తున్నారు. అందుకోసమే ఇలా లలిత, మల్లేష్ చేస్తున్నటువంటి ఒక పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి సకల జనులందరూ కూడా అండగా ఉన్నారు. వాళ్లకు ఇదే స్థలంలో కట్టించి నిర్మాణం చేసి ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క ఎన్ని ఒత్తిడులు చేసినా, ఎన్ని చేసినా కూడా మేము తలొగ్గేది లేదని ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము నిన్న మహాధర్నా కార్యక్రమం చేసినాం. ఈ మధ్యకాలంలో కలెక్టర్ కానీ వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పాలక, ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్, మక్కర్ సింగ్ ఇంతమంది కుటుంబాలను రోడ్డు మీద పడేసిండ్రు. ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలా లేదు. లక్ష్మీనగర్లో షాపులన్నింటినీ కూడా కూలగొట్టిండ్రు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూలగొట్టిండ్రు, వాళ్ళకి ఇప్పటికి కూడా నీడను చూపినటువంటి పరిస్థితి లేదు. గాంధీ మార్కెట్ కూలగొట్టిండ్రు, వాళ్ళకు చూపినట్టు కోటర్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూలగొట్టిండ్రు. ఇక్కడ దుర్మార్గం ఇదంతా. వీళ్ళంతా కూడా ఈ యొక్క కట్టడాన్ని కట్టి మళ్ళీ ఎవరికో కమిషన్ ఇచ్చి దీన్ని ఏదో చేసుకుందామనేటువంటి ఆలోచన తప్ప ఈ యొక్క మేము తెచ్చినటువంటి నిధులతోని కమిషన్లు తీసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి కాంట్రాక్టర్తో కట్టించుకుంటూ ఇదేదో చేస్తున్నారు. ఇవాళ ఈ యొక్క దీన్ని ముక్తకంఠంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికీ ఈ కలెక్టర్ గారు స్పందించాలి. దీన్ని వెంటనే ఈ యొక్క న్యాయం చేసేటువంటి దిశగా, ఇక్కడ మన మల్లేష్ కుటుంబానికి న్యాయం చేసేటువంటి దిశగా ఏదైతే కూలగొట్టినటువంటి కట్టడాన్ని నిర్మించి ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు చలికి
లెక్క చేయకుండా రాత్రనక పగలనక వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూలిపోయింది కాబట్టి ఇక్కడే ఉంటూ వాళ్ళు నివసిస్తూ వాళ్ళకు న్యాయం జరగాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. చిరు వ్యాపారులు కూడా చాలా వరకు రోడ్డు పైన వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా నాయకులు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, గోదావరిఖని. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయం సిద్ధమైంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువుదీర్చారు. ఈ 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్తో వివిధ రాష్ట్రాలకు చెందిన పుష్పాలు, పండ్లతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఎలాంటి అలంకరణ చేశారనే విషయాలను టీటీడీ గార్డెన్ డైరెక్టర్ శ్రీనివాసులతో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని అంగరంగ వైభవంగా స్థాపన చేశారు. ఇలా వైకుంఠ క్షేత్రంగా, భూలోక వైకుంఠంగా అన్న విధంగా ఉద్యానవన శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం ముందు శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఉద్యానవన శాఖ డైరెక్టర్ మనతో పాటు. నమస్కారం సార్. ఈ ఏడాది ప్రత్యేకంగా అలంకరించారు. మనం చూస్తున్నాం, చాలా ఆధ్యాత్మికతో కూడిన అలంకరణ శ్రీవారి ఆలయం ముందు కనబడుతుంది. ఎన్ని అలంకరణలు చేశారు, ఏ అలంకరణలు చేశారు, వివరించండి. స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 1.5 లక్షల కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, 20 రకాల నెంబర్ల కట్ ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. వీటిలో గుడి ముందు సైన్య రూపంలో ఉన్న మహావిష్ణువు, లక్ష్మీదేవి, అలాగే గరుడ హనుమాన్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మహావిష్ణువుకు వైభవం తెలిపే విధంగా దశావతారాల కాన్సెప్ట్, అమ్మవారి వైభవం తెలిపే అష్టలక్ష కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటితో పాటు గుడి బయట కూడా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సెట్టింగ్ లో రంగనాథ స్వామి అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఒక కాన్సెప్ట్ లో కూడా పూర్తిగా ఫ్రూట్స్ ను అలాగే వివిధ రకాల పండ్లతో ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ రోజు రాత్రికి కంప్లీట్ గా ఏర్పాటు చేస్తాము. మహాద్వారం నుంచి గర్భాలయము, అలాగే వైకుంఠ ద్వారంలో అరుదైన పుష్పాల పత్రాలతో భక్తులు కనువిందు చేసేందుగా ఏర్పాటు. 10 రోజుల పాటు అలంకరణ ఇదే విధంగా ఉంటుందా, మార్పులు ఏమైనా ఉంటాయి సార్? 10 రోజులు అంటే మనకి ఈ 10 రోజులు 3 సార్లు మారుస్తూ ఉంటాం. టోటల్ టెంపుల్ని డిజైన్ మారుతుంది, కాన్సెప్ట్స్ అలా ఉంటాయి, డిజైన్ మాత్రం మారుస్తుంది. పూర్తి స్థాయిలో ఎంతమంది కార్మికులు పాల్గొన్నారు? ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి సేకరించి తీసుకొచ్చారు? దాతలు ఏమైనా వచ్చారా? టీటీడీ కొనుగోలు చేసింది? మనకి పూర్తిగా గత 18వ తేదీన ఆల్మోస్ట్ 12 రోజులుగా సుమారు ఒక 60 మంది బయట నుంచి వచ్చారు. వారి యొక్క సహకారము, అలాగే ఈ రోజు సుమారు 200 మంది వచ్చారు బయట నుంచి. వాటితో పాటు మా యొక్క గార్డెన్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా దాతలకు సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి బెంగళూరు, ఊటీ, అలాగే కొడైకెనాల్ నుంచి వచ్చాయి. పూర్తి స్థాయిలో తిరుమల క్షేత్రాన్ని శ్రీవారి ఆలయంతో పాటు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. అష్టలక్ష్ములు, మరోవైపు అష్టలక్ష్మి పూర్తి స్థాయిలో అష్టలక్ష్మి అలంకరణ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం ముందు అలంకరించారు. చిన్న కార్మికులు కూడా అలంకరిస్తున్నారు ప్రత్యేకంగా. ఇవాళ రాత్రి కూడా ఈ అలంకరణలు పూర్తి కాబోతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయంకి ఎదురుగా సమీపంలో రంగనాథ స్వామి మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అష్టలక్ష్మి విజువల్ చూస్తున్నాం మనము. మరోవైపు చాలా అద్భుతంగా ఉంది అష్టలక్ష్మి అని చెప్పుకోవచ్చు. చాలా ఆధ్యాత్మికత భావంతో కూడుకున్న అష్టలక్ష్ములను చాలా ప్రత్యేక శ్రద్ధతో కార్మికులు అలంకరణ చేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని కూడా సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దబోతున్నారు. మనం చూసుకోవచ్చు, పూర్తిగా శ్రీవారి ఆలయంలో శేషశాంతిపై మహావిష్ణువు ఉన్నట్టు అలంకరణను ఏర్పాటు చేస్తున్నారు కార్మికులు. దాదాపు 60 మందికి పైగా కార్మికులు దాదాపు 12 రోజులు శ్రమించి ఈ విధంగా తయారు చేసి శ్రీవారి ఆలయం ముందు అమరుస్తున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి వచ్చిన కార్మికులు, మరోవైపు దాతల సహకారంతోనే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు. భూమి నుంచి దిగి వచ్చారన్న రీతిలో అలంకరణ చేసి సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీవారి ఆలయంలో స్వామివారు దర్శించిన తర్వాత ఎలా తన్మయత్వం చెందుతారో ఆ తర్వాత వెలుపల కూడా అదే విధంగా తన్మయత్వం చెందే విధంగా స్వామి అమ్మవారిని అలంకరించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విదేశీ ఫ్లవర్స్ తో కూడా సేకరించి దాతల సహకారంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇవాళ రాత్రికి పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి వెలుపలకు వచ్చిన తర్వాత ఈ రకంగా భక్తులను చూపించే విధంగా ఏర్పాట్లు కూడా ఉద్యానవన శాఖ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజు న్యూస్, తిరుమల.